హైదరాబాద్ మెట్రోకి ప్రయాణికుల తాకిడి పెరిగిందని చెప్పుకోవచ్చు. ప్రయాణికుల ధాటికి ఎస్కలేటర్ కూడా ఆఖరికి మొరాయించింది. క్యూ పద్ధతిలో ప్రయాణికుల్ని మెట్రో సిబ్బంది పంపుతూ ఉన్న దృశ్యాలు కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. మెట్రో స్టేషన్ బయట కిలోమీటర్ మేర జనం కూడా క్యూ కడుతూ ఉన్నారు. మెట్రో కోసం గంటల తరబడి అక్కడ ఎదురు చూడాల్సిన పరిస్థితి అంతా కనిపిస్తుంది. ఇది ఎక్కడో కాదు, ఎల్బీ నగర్లో కనిపిస్తున్న సిచ్యువేషన్గా కూడా ఇక్కడ మనం చూడొచ్చు. అక్కడ మనం ఎస్కలేటర్ కూడా పనిచేయకపోవడంతో మెట్ల ద్వారా కూడా అందరూ వెళ్తున్న సిచ్యువేషన్ అయితే అక్కడ మనకి కనిపిస్తూ ఉంది. అందరూ ఎందుకంటే పండగల సెలవులు అయిపోయిన నేపథ్యంలో అందరూ కూడా రిటర్న్ టు హైదరాబాద్ అయ్యారు కాబట్టి అక్కడ అందరూ కూడా ఒక్కసారిగా మెట్రోలో ప్రయాణించడానికి అందరూ కూడా ఆసక్తి చూపించారు. ఎందుకంటే ఎర్లీగా చేరొచ్చు కాబట్టి గమ్యస్థానాలకి అందరూ కూడా మెట్రోని అనుసరించడం వల్ల ఈ విధంగా అక్కడ రద్దీ నెలకొందని కూడా మనం చెప్పుకోవచ్చు. దసరా పండగకు ఊరు వెళ్లిన నగరవాసులు అందరూ కూడా తిరిగి హైదరాబాద్ చేరుకోవడంతో ఈ రద్దీ అక్కడ మనకి నెలకొందని కూడా చెప్పుకోవచ్చు. ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ బస్సులతో పాటు సొంత వాహనాలతో జనం ఒక్కసారిగా కూడా రోడ్డెక్కారు. దీంతో హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ కూడా ఏర్పడింది. ఈ క్రమంలోనే బస్సుల్లో సిటీకి చేరుకున్న ప్రయాణికులు ఇళ్లకు చేరుకునేందుకు మెట్రోను ఆశ్రయించడం జరిగింది. దీంతో ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ కు ఒక్కసారిగా కూడా జనం పోటెత్తారు. అక్కడ స్టేషన్ మొత్తం కూడా ఏ విధంగా ఉందో మనకి విజువల్ రూపంలో కూడా మనకి క్లియర్ గా కనిపిస్తూ ఉంది. ప్రయాణికుల ధాటికి తట్టుకోలేక ఆ భారం మోయలేమంటూ కూడా ఎస్కలేటర్లు కూడా అక్కడ మొరాయించిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. మెట్రో స్టేషన్ లో ఇసుక వేస్తే నేలపై రాలనంత రద్దీ కూడా అక్కడ నెలకొన్నట్టుగా కూడా మనకి కనిపిస్తుంది. టికెట్ తీసుకున్నాక ప్లాట్ఫామ్ పైకి చేరుకోవడానికి కూడా ఏకంగా 2 గంటల సమయం పడుతోంది. అంటే అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉందో కూడా మనకు అర్థమవుతూ ఉంది. స్టేషన్ బయట కిలోమీటర్ మేర ప్రయాణికులు కూడా క్యూ కట్టారు. రోడ్డు మార్గంలో ట్రాఫిక్ కు భయపడి మెట్రోను ఆశ్రయిస్తే మెట్రో స్టేషన్ లోనే భారీగా రద్దీ నెలకొనడంతో ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్న సిచ్యువేషన్ కూడా అక్కడ నెలకొంది అని కూడా చెప్తూ ఉన్నారు. దసరా తర్వాత సొంతూళ్ల నుంచి అందరూ కూడా సిటీకి ఒక్కసారిగా చేరుకుంటూ ఉన్నారు. అనంతరం ఎక్కువ సంఖ్యలో ప్రయాణికులు మెట్రోలో ప్రయాణించేందుకు ఆసక్తి చూపడంతో మెట్రో స్టేషన్ వద్ద భారీగా సందడి వాతావరణం అయితే కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే ఒక్కసారిగా మెట్రో వద్దకు ప్రయాణికులు చేరుకోవడంతో టికెట్ కోసం వేచి చూడాల్సిన పరిస్థితి కూడా అక్కడ మనకి కనిపిస్తూ ఉంది. అక్కడ టికెట్ కోసం కూడా క్యూ లైన్లో నిలబడారు. ఈ క్రమంలోనే కిలోమీటర్ మేర ప్రయాణికులు లైన్ కట్టిన పరిస్థితి కూడా అక్కడ టికెట్ తీసుకోవడానికి అదే సిచ్యువేషన్. టికెట్ తీసుకున్నాక ప్లాట్ఫామ్ పైకి వెళ్ళడానికి కూడా సేమ్ సిచ్యువేషన్ నెలకొంది అని కూడా చెప్తూ ఉన్నారు. క్యూ లైన్ల నుంచి ప్లాట్ఫామ్ కు చేరుకోవడానికి దాదాపు 2 గంటల సమయం పట్టింది. ఈ కారణంగా మెట్రో సిబ్బంది తీరుపై కూడా ప్రయాణికులు కింద అసహనం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇటు మరోవైపు మనం చూస్తే విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారిపై కూడా వరుసగా 2వ రోజు భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. నల్గొండ జిల్లా అలాగే చిట్యాల నుంచి పెదకాపర్తి వరకు కూడా సుమారు 4 కిలోమీటర్ల మేర రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి. దీంతో వాహనాలు నెమ్మదిగా కదులుతూ ఉన్నాయి. పెదకాపర్తి చిట్యాల వద్ద వంతెన నిర్మాణ పనుల వల్ల కూడా ఈ సమస్య ఏర్పడిందని చెప్పుకోవచ్చు. దసరా సెలవుల తర్వాత ప్రయాణికులు నగరబాట పట్టడంతో వాహనాల రద్దీ నెలకొందని కూడా చెప్పుకోవచ్చు.